సంగారెడ్డి జర్నలిస్టులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా షార్ట్ ప్రెస్ మీటు. భోగభాగ్యాలను అందించే భోగి పండుగ, కొత్త కాంతులను తెచ్చే సంక్రాంతి పండుగ, కనుమ పండుగలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కుడి ఎడమలుగా దగా చేస్తూ వస్తూ ఉంది. అడుగడుగునా రైతులను దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం యొక్క చేతలు మాత్రం గడప దాటడం లేదు. మీరందరూ కూడా సాక్ష్యం. రైతు రుణమాఫీకి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో 2 నెలల కింద ముఖ్యమంత్రి గారు 2750 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు విడుదల చేశాను అని చెక్ కూడా ఇచ్చిండు. 2 నెలల కింద ఇచ్చాడు. మరి 2 నెలల కింద చెక్ ఇస్తే ఇవాళకైతే సంగారెడ్డికి చేరలేదు. నేను ఈ ప్రెస్ మీట్ మాట్లాడడానికి ముందు సంగారెడ్డి రైతులతో మాట్లాడినా, మెదక్ జిల్లా రైతులతో మాట్లాడినా, సిద్దిపేట జిల్లా రైతులతో మాట్లాడినా, ఎక్కడ 1 రూపాయి అయితే రైతులకు డబ్బు పడలేదు. అంటే ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే గంత పతార లేకపోతే అసలు ఏమైనా గౌరవం ఉంటుందా ఈ ప్రభుత్వానికి? 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు, ఐ థింక్ నవంబర్ 30 నాడు చెక్ ఇచ్చాడు. నవంబర్ 30 నాడు ముఖ్యమంత్రిగా 2750 కోట్లు రైతులకు విడుదల చేస్తున్నాడు ముఖ్యమంత్రి చెక్ ఇస్తాడు. ఈ రోజుకు రైతుల అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు పడవు. అంటే నువ్వు డమ్మీ చెక్ ఇచ్చినావా? అంటే ఎన్నికల ముందు ఏదైతే డమ్మీ హామీలు ఇచ్చినావో ముఖ్యమంత్రి అయినాక కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా ముఖ్యమంత్రి గారు? మీరు ఎక్కడ పోయినాయి డబ్బులు? మరి గాల్లే ఉన్నాయా? నువ్వు ఇచ్చిన చెక్కు ఎందుకు పాస్ అవుతలేదు? అయితే డమ్మీ చెక్ ఇవ్వాలి, లేకపోతే రైతుల్ని ప్రజల్ని మోసం చేయాలి. ఏంది దీని మీద స్పష్టత అడుగుతా ఉన్నా నేను. ఐ డిమాండ్ ద గవర్నమెంట్. మీరు 2750 కోట్లు అటు ఇచ్చినామన్నారు. ఈ రోజు వరకు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు? ఎవరన్నా ఒకవేళ అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోండి. ముఖ్యమంత్రి గారు చెక్ అంటే అది ఈ రాష్ట్రానికి ఆయన హెడ్, అది పాస్ కావాలి కదా. ఒకవేళ అధికారులు తప్పుదో పట్టించిండ్రా, చెక్ బౌన్స్ అయిందా, చెక్కు ఏదైనా దారి తప్పిపోయిందా, ఏమైపోయింది? ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పట్టలేవో అని నేను అడుగుతాను. అందరికీ రుణమాఫీ అని కొందరికే పరిమితం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు చాలా మంది ముఖ్యమంత్రి గారు డబ్బులు కట్టండి మీకు వేస్తామంటే ముఖ్యమంత్రి మాటలు నమ్మి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి డబ్బులు కడితే ఈ రోజుకు వారికి డబ్బు పడడం లేదు. అన్ని పంటలకు బోనస్ అన్నాడు, ఒక్క పంటకే పరిమితం చేసిండు. ఆ ఒక్క పంటలో కూడా సగం పంటకే బోనస్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. పంటల బీమా పేరు మీద రైతుల్ని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఉపాధి హామీ కూలీలకు ఏదైతే కొత్త పథకం వీళ్ళు చెప్తున్నారో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట చెప్తున్న ఉపాధి హామీ కూలీలకు కూడా దగా చేస్తున్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి ఇవాళ 6,000కే పరిమితం చేసి దగా చేస్తా ఉన్నారు. అంటే అడుగడుగునా దగా చేసి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము అని చెప్పకనే చెప్తున్నారు. వారి చర్యలు ఈ ప్రభుత్వం